ముదిరాజులు రాజకీయంగా అధికంగా బలోపేతం కావాలని ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజ్ కుల బాంధవులు పెద్ద ఎత్తున డీజేతో ర్యాలీ చేపట్టి మానేల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ముదిరాజ్ రాష్ట్ర నాయకులు నీలం మధు, రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, ఫిషరీస్ మాజీ రాష్ట్ర చైర్మన్ పిట్ల రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిట్ల రాంగోపాల్ మాట్లాడుతూ మండలంలోని ముదిరాజులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని అన్నారు. మత్స్యకార సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి పనిముట్లు అందించి సొసైటీ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకులు కృషి చేయాలని తెలిపారు. అనంతరం రాష్ట్ర ముదిరాజ్ నాయకులు నీలం మధు మాట్లాడుతూ ముదిరాజులం రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం కావాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు పోటీ చేసి గెలవాలని, ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి చేర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పర్షాద్ మన్లు, ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు చొక్కల రాము, ఫిషరీస్ చైర్మన్ చొప్పలి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సీనియర్ న్యాయవాది పిట్ల భూమేష్, మాజీ జెడ్పీడీసీ కోడి అంతయ్య, ఫిషరీస్ డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్య, ముదిరాజ్ మండల అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, మండల ముదిరాజ్ నాయకులు గజల రాజు, షాడ శ్రీనివాస్, గొడుగు శంకర్, రంజాన్ నరేష్, గాడిచెర్ల రామచంద్రం, జ్వాల భిక్షపతి, సరుగురు నరేష్, విఠల్, గీస భిక్షపతి, ముదిరాజ్ మండల, జిల్లాల, గ్రామాల అధ్యక్షులు, ముదిరాజ్ కుల బాంధవులు పాల్గొన్నారు. సంబంధించిన ఎక్కడ మనం హైదరాబాద్లో కానీ ఎక్కడ పెద్ద ఎత్తున